పాప కనబడతలే కింద పెట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ ఎగనామం పెట్టింది అయినా కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా కిట్ ఇస్తున్నారు చూడాలి. కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కేసీఆర్ అని చెప్పి దేవనాథ్ పెట్టాలి కేసీఆర్ అందరూ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇలాగే నిండు చూడడానికి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. కార్యక్రమం చేస్తున్నారు. కేటీఆర్ ఆయురాగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి Happy birthday to you, KTR. Thanks for giving this for me and my baby. కేసీఆర్ కి మీకు ఇస్తా ఉన్నాం. ఆడబిడ్డల ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి. తెలంగాణ అభివృద్ధి దాత పెద్దలు తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని మరి పార్టీ సమక్షంలో పెద్ద ఎత్తున కేటీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం మన సివిల్ హాస్పిటల్లో మన వైద్యులకు ఖచ్చితంగా పేషెంట్లకు ఈరోజు మన పండ్ల పంపిణీ చేసుకోవడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా గత ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ఏ వస్తువు ఏ టైంకి అందియాలి ఏ చేయాలి అనే చెప్పు ఆలోచనతోటి ముందుకు పోయిన కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం రాగానే కేసీఆర్ కిట్ అనేది పేద ప్రజలకు సివిల్ హాస్పిటల్లో డెలివరీ అయిన పేషెంట్లకు ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో పెట్టిన కేసీఆర్ కిట్ను ఈరోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసివేయడం జరిగింది. కనీసం కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగానైనా పెద్దలు కేసీఆర్ దృష్టికి తీసుకపోతే ఖచ్చితంగా కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పేషెంట్లు సివిల్ హాస్పిటల్ ఎంత మందికి ఉంటే అంతమందికి ఇచ్చుకుంటూ మరి సంవత్సరం లోపల ఏమన్నా పేషెంట్లు డెలివరీ సివిల్ హాస్పిటల్ అయిన వాళ్ళకి సుధా ఇవ్వాలని చెప్పి ఒక ఆకాంక్షతోటి పెద్దలు కేటీఆర్ గారు కోరగానే ఇలా మన కాన్స్టిట్యున్సీకి దాదాపు 2-3 వేల దాకా కిట్లు రావడం జరిగింది. ప్రతి ఒక్క పేషెంట్కు సివిల్ హాస్పిటల్ అయిన పేషెంట్కు ఇవ్వాలని ఒక సంకల్పంతో ఈ రోజు ప్రస్తుతానికి సివిల్ హాస్పిటల్ ఉన్న పేషెంట్లందరికీ ఈ రోజు డెలివరీ అయిన వాళ్ళందరికీ కేసీఆర్ కిట్లతో సహా పండ్ల పంపిణీ సుత చేసుకోవడం జరుగుతుంది. తదనంతరం
మన తెలంగాణ భవన్లో 49 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 49 మంది యువకులసే మన రక్త శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, రక్తదానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు మన యూత్ పిల్లలు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేసుకోవడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాలన్నిటికీ పాలు పంచుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర నాయకుడు శ్రీ నరసింహరావు కావచ్చు, పెద్దలందరికీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మరి పార్టీ మహిళా సోదరిమణులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరి ఈ సందర్భంగా మరొకసారి పుట్టినరోజు మీ అందరి తరఫున కేటీఆర్ గారు నూరేళ్లు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకరికి పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై కేటీఆర్.